మన పెద్దవాళ్ళని అంటే మన గ్రాండ్ పేరెంట్స్‌ని చాలామందిని చూసే ఉంటారు. వాళ్ళు ముందుకు వంగిపోతా ఉంటారు. దీన్నే మేము సాజిటల్ ఇంబాలెన్స్ అంటాం. ఈ సాజిటల్ ఇంబాలెన్స్ అంటే ఏంటనేది చూద్దాము. హాయ్! నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ, మనకి వయసు పెరిగే కొద్దీ మనకి ఈ డీజనరేటివ్ చేంజెస్, ఈ అరుగుదల అనేది మనకి సహజంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్పైన్లో కూడా ఈ అరుగుదల ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ అరుగుదల వలన ఎక్కువ కాలం పాటు ఈ అరుగుదల ప్రాసెస్ జరిగితే ఈ స్పైన్ ముందుకు వంగిపోవడం అనేది మొదలు పెడుతుంది. దీన్నే మేము సాజిటల్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే, అసలు బ్యాలెన్స్డ్ స్పైన్ అంటే అర్థం ఏంటంటే, మన స్పైన్ బ్యాలెన్స్లో ఉన్నది అంటే మన హెడ్ ఈ పెల్విస్ అంటారు కదండి, ఈ పెల్విస్ సెంటర్లో ఉండాలన్నమాట. అది అలా సెంటర్లో ఉండడానికి కారణం ఏంటంటే మన స్పైన్. అంటే ఏంటంటే, మన హెడ్ పెల్విస్ సెంటర్లో ఉంది అని అంటే స్పైన్ బ్యాలెన్స్డ్గా ఉన్నది అని చెప్పి అంటాం. మరి ఈ సాజిటల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే, ఈ మనం స్పైన్ ఇలా ముందుకు బెండ్ అవ్వడం మొదలు పెడుతుంది కదండి, అంటే హెడ్ కూడా ముందుకి వస్తుంది పెల్విస్తో పోలిస్తే. సో దీనివలన వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేది చూస్తే, వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఈ బటక్స్ దగ్గర పెయిన్ ఉంటుంది, ఈవెన్ తొడల దగ్గర కూడా నొప్పి ఉంటుంది. ఎక్కువసేపు నిలబడితే అంటే ఈ ప్రాబ్లం సివియారిటీని బట్టి నిలబడే స్టాండింగ్ టైం అంటాము, నిలబడే టైము మారుతూ ఉంటుంది. కొంతమంది 2 నిమిషాలు నిలబడితేనే నొప్పి వచ్చేస్తుంది, కొంతమందికి 10 నిమిషాలు, కొంతమందికి 15 నిమిషాలు అట్లా. సో ఇది నిలబడితే ఉన్న నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది. అదే కొంచెం నడిచినా కూడా ఈ నొప్పి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే, వీళ్ళకి రోజువారీ పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇంట్లో కుకింగ్ చేసుకుని ఒక 5 నిమిషాలు నుంచోగానే వాళ్ళకి నొప్పి వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని స్టేజ్కి వచ్చేస్తారనమాట. ఒక్కొక్కసారి ఇదేమవుతుందంటే, ఈ ప్రాబ్లము ఎంత సివియర్ అవుతుందంటే, కొంతమంది బెడ్ మీద నుంచి లేచి టాయిలెట్కి వెళ్ళలేని స్టేజ్ కూడా వస్తుంది. సరే, ఈ స్పైన్ ఇలా ముందుకి బెండ్ అవుతుంది, అది ఎందుకు జరుగుతుంది అనేది మనం చూద్దాము. ఈ అరుగుదల ప్రాసెస్ వలన అని చెప్పాను కదండి, ఈ అరుగుదల అనేది మనకి డిస్కుల్లో జరగచ్చు, ఈ 2 వెన్నుపూసల మధ్య ఉన్న ఈ జాయింట్స్లో, ఫ్యాసెట్ జాయింట్స్లో జరగచ్చు. ఇంకొకటి మూడో ప్రాసెస్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ బోన్స్లో కాల్షియం అది తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లు కలిపి ఈ స్పైన్ని ముందుకు బెండ్ చేస్తాయి అన్నమాట. సరే, దీన్ని ఎలా చేస్తారు సార్, ఏంటి సార్ అంటే, ట్రీట్మెంట్ ఎలా చేస్తారని చూస్తే, మనం డెఫినెట్గా మెడిసిన్స్ అది ఇచ్చి చూడొచ్చు. కొంత ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే బ్యాక్కి సంబంధించి స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసి ఈ నొప్పి కంట్రోల్ అయ్యి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు అనుకుంటే దాన్ని మెడికల్గా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్తో వాళ్ళకి నొప్పి తగ్గడం లేదు, ఇబ్బంది పడుతూనే ఉన్నారు అనుకున్నా కానీ, లేకపోతే ఈ బెండ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటే దాన్ని డెఫినెట్గా మనం సర్జరీస్ చేసి ఆ బెండ్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. అలా కరెక్ట్ చేయడం వలన ఎందుకు కరెక్ట్ చేస్తారు సార్ అంటే, ఫస్ట్ నొప్పి తగ్గుతుంది, నెంబర్ 2 వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పాం కదండి, కొంచెం సేపు నుంచుంటే నొప్పి వస్తుంది, కొంచెం సేపు నడిచినా నొప్పి వస్తుంది. వీళ్ళల్లో ఏం ప్రూవ్ చేశారంటే, ఇలా యాక్టివిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం వలన వీళ్ళు ఏజ్ కంపేర్డ్ పియర్స్తో, అంటే అదే ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు త్వరగా చనిపోతున్నారు. అంటే మోర్టాలిటీ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? వీళ్ళకి యాక్టివిటీ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఈ యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం వలన వీళ్ళకి అదర్ మెడికల్ ఇష్యూస్ వచ్చి వీళ్ళు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో నొప్పి తగ్గడమే కాకుండా యాక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి. మూడోది, వీళ్ళు ఎక్కువ కాలం బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదండి సాజిటల్ ఇంబ్యాలెన్స్ అంటే. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మార్పులు వచ్చి ఈ నడుము ముందుకి బెండ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. దీన్ని మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.